ప్రతిధ్వనికి స్వాగతం. చిరకాల డిమాండ్గా ఉన్న బీసీ కులగణనపై మళ్లీ చర్చ జరుగుతుంది. తాజాగా రాష్ట్ర హైకోర్టు దీనిపై కీలక తీర్పు వెల్లడించింది. 3 నెలల్లో కులగణనకు సంబంధించిన ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో తాము సిద్ధంగా ఉన్నామని ఉన్నత న్యాయస్థానానికి వెల్లడించింది. మరొకవైపు జాతీయ స్థాయిలో కూడా కులగణన, జనగణన, బీసీ గణనపైన రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో బీసీ గణనపై ఏం జరగబోతుంది, బీసీ సంఘాలు ఏం కోరుకుంటున్నాయి, అదేవిధంగా ఇది జరిగినట్లయితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, దీనికి ఎందుకు ఈ డిమాండ్ చాలా కాలంగా ఉంది, ఈ అంశాలపై ఇప్పుడు చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు కె కుమారస్వామి గారు, తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఎర్ర సత్యనారాయణ గారు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు. ఇటీవల వచ్చినప్పుడు హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు దీనిపైన. అదేవిధంగా సంగిశెట్టి జగదీశ్వరరావు గారు, టీపీసీసీ ఉపాధ్యక్షులు. సత్యనారాయణ గారు, మీతో ప్రారంభిద్దాం. హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో సారాంశం ఏంటి, అసలు దీనికి సంబంధించిన నేపథ్యం, డిమాండ్ ఏంటి? హైకోర్టు 3 నెలల్లో కూడా కులగణన ప్రక్రియను కంప్లీట్ చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి విస్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో కూడా ఈ అంశం మీద ప్రభుత్వం కూడా ఎన్నో డ్రాగన్స్ తర్వాత తాము కూడా సానుకూలమే అని చెప్పేసి చెప్తూ వస్తుంది. ఇది 2019 పిటిషన్ మాది. ఇది 2019లో మాకు దీనికి వచ్చిన నేపథ్యం ఏంటిదంటే, యాక్చువల్గా మేము 86 నుంచి ఈ అంశం మీద రకరకాల ఫేజుల లోపల బీసీ సంక్షేమ సంఘం దీన్ని పార్టిసిపేట్ అయితే వస్తుంది. 86 లోపల మురళీధర్రావు కమిషను ఏదైతే ఎన్టీ రామారావు హయాం లోపల బీసీ రిజర్వేషన్లను 44%కు పెంచుతూ ఏదైతే నిర్ణయం తీసుకుందో, నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు వచ్చినటువంటి రకరకాల ఉద్యమాలకు కౌంటర్గా మేము తయారు చేసినటువంటి సమసంగ్రామ పరిషత్ ఉద్యమం. ఈ ఉద్యమాలన్నింటిలో కూడా మేము మెయిన్ పార్ట్ వహిస్తున్నాము. సమసంగ్రామ పరిషత్ ఆనాడు తెలుగు విద్యార్థి స్టేట్ ప్రెసిడెంట్గా సమసంగ్రామ పరిషత్ క్రియేటర్ నేను. ఆ దశలోపట, ఆ ఉద్యమాల లోపల మేము కోర్టు తీర్పులు వచ్చినాయి. ఇప్పుడు కోర్టు తీర్పు ఆ రోజే కాదు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లను లోకల్ బాడీస్ అనే కాదు, విద్యా ఉద్యోగాలలో కూడా ఏదైతే రిజర్వేషన్లు పెంచడానికి ఆయా ప్రభుత్వాలు వాటికున్న నేపథ్యంతో పెంచే ప్రయత్నం చేసినప్పుడల్లా ఈ కోర్టులు రకరకాల కారణాలతోటి దీన్ని కొట్టివేస్తున్నాయి. మొత్తం దీన్ని బాగా నిశితంగా గమనించిన తర్వాత మురళీధర్రావు కమిషను ఫెయిల్ కావడము, మండల్ కమిషను ఎగ్జిక్యూట్ కావడంలో డిలే కావడము, పూర్తి రిజల్ట్ రాకపోవడము, వివిధ కోర్టుల తీర్పులన్నింటిని కూడా గమనించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటిదంటే, అందులో కూడా కామన్ థీమ్ ఏంటిదంటే, అసలు మీకు బీసీలకు జనాభా ఎంత ఉందో అనేటటువంటిది మీకు నిర్ధారణ కాకుండా బీసీ రిజర్వేషన్లు ఎట్లా పెంచుతారు అనేటటువంటి మౌలికమైన ప్రశ్న కోర్టులు వేసుకుంటూ వస్తున్నాయి. దీన్ని బాగా అధ్యయనం చేసిన తర్వాత మేము 2018లో కులగణన చేయాలనేటటువంటి డిమాండ్ను మొట్టమొదటిగా మా ఉద్యమ దాంట్లో కూడా ప్రధాన భాగం తయారు చేసి, మీరు వేసిన ఇప్పుడు మొన్న వచ్చిన తీర్పు అంటే 2019లో పిటిషన్ కులగణన, బీసీ గణన అసలు ఏం చెప్పింది కోర్టు? మేము బీసీ కులగణన మేము మొదటి దశలో కూడా మేము కూడా బీసీ కులగణన తీసుకున్నాము. ఇది 2018లో మా ఉద్యమ దాంట్లో కూడా. ఆ తర్వాత 2019కి వచ్చే వరకు దాన్ని మేము కొంత రెక్టిఫై చేసుకొని, ఇప్పుడు కూడా మేము రెక్టిఫై చేసుకున్నది. ఈ రోజు కూడా మా డిమాండ్ ఏంటిదంటే, సమగ్ర కులగణనలో బీసీ కులగణన అనేటటువంటిది పర్ఫెక్ట్ న్యాయబద్ధంగా ఉంటుంది అనేటటువంటిది మా డిమాండ్. దాన్ని మేము కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాము. 2019లో ఏంటిదంటే ఒక విభిన్నమైన పరిస్థితి వచ్చింది మాకు. అది మేము ఈ పిటిషన్ వేయడానికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటిదంటే, ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఎగ్జిస్టింగ్లో అమలులో ఉన్నటువంటి 34% రిజర్వేషన్స్ను 18 to 20%కు కుదించడం కారణంగా ఒక్కసారి బీసీ సిస్టంలో కూడా అల్లకల్లోలమైంది. ఎందుకంటే మేము బీసీ రిజర్వేషన్ల ఉద్యమం 86 నుంచి క్యారీ చేసుకుంటూ వస్తున్నాం. మేము దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా రిజర్వేషన్లు తగ్గించే వరకు మేము మా ఆందోళన అనేటటువంటిది ఒక్కసారి పెళ్ళుబుక్కింది మేము. ఎందుకంటే ఈ సమస్య 2010 జడ్జిమెంట్ తర్వాత ఈ రాష్ట్రంలో గతంలో కూడా వచ్చింది.
అప్పుడు ఉన్నటువంటి 2013లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఏదైనా మీ డిమాండ్ ఒక స్పష్టమైన ఒక లైన్కి వచ్చింది, కోర్టులు కూడా చెప్పింది, ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉందని చెప్తుంది. ఓకే జయశ్వర్ గారు, ఇప్పుడు అంటే ఇప్పుడు సార్ అన్నట్టుగా చాలా కాలంగా డిమాండ్ ఉంది ప్రజల్లో, బీసీ సంఘాల డిమాండ్ ఉంది, కోర్టు కూడా స్పష్టంగా తాజాగా మళ్ళీ చెప్పింది. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వ ఆలోచనలు ఏంటి? ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని చెప్తుంది అంటే కార్యాచరణ ఏంటి? ప్రతిదాని ప్రేక్షకులందరికీ, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితోని బీసీలకు న్యాయం చేయాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. ఇలా కోర్టు తీర్పు కంటే ముందు కూడా మేము గత ఎలక్షన్స్ కంటే ముందు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మేము మేనిఫెస్టోలో పెట్టినాం, బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది దేశం మొత్తంలో కూడా, బీసీలకు కులగణన జరిగితేనే వాళ్ళ వాటా వాళ్ళకి తేలుతుంది, ఆ వాటా ప్రకారంగా రిజర్వేషన్ 50% ఇప్పుడు చాలా ఇందిరా సాహ్ని కేసులో కానీ ప్రతి దగ్గర కూడా సుప్రీంకోర్టు 50% లిమిట్ ఏదైతే పెట్టుకుంటూ వస్తుందో, కావాలంటే బీసీలకు అన్యాయం జరుగుతుందో ఆ బీసీలకు న్యాయం చేయడానికి మేము రిజర్వేషన్లు కూడా పెంచుతామని చెప్పి మా నాయకుడు చెప్తూ వస్తున్నాం. దాని నేపథ్యంలోనే రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పిండో దాన్ని చిత్తశుద్ధితో ఇంప్లిమెంట్ చేసేవారు మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అందుకని మాకు ఇక్కడ మొన్న అసెంబ్లీలో మాకు 6 మంది బీసీ నాయకులు ఉన్నా కానీ 2 కేబినెట్ మంత్రులు ఇచ్చినాం, 2 విప్పులు చేసినాం. అదేవిధంగా అంటే బీసీ కమిట్మెంట్, నేను చెప్పేది ఏంటంటే కమిట్మెంట్, ఆ ఉద్దేశంతోనే లోకల్ బాడీలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసి కూడా ఆ రిపోర్ట్ని బయట పెట్టకుండా బీసీలకు ఏ విధమైన ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా మనం న్యాయం చేయొచ్చు అనేది వాళ్ళు చెప్పడంలో చేశారు కానీ ఆచరణలో పెట్టలేకపోయినారు. దాని నేపథ్యంలోనే వాళ్ళు లోకల్ బాడీలో కూడా రిజర్వేషన్ మొత్తాన్ని కూడా తగ్గించుకుంటూ వచ్చినారు. అక్కడ బీసీలకు చాలా అన్యాయం జరిగింది. ఈ వాస్తవంగా బీసీలు కొన్ని కులాలు అసలు బీసీలలో ఉన్నారా లేరా కూడా తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళ ఆర్థిక స్తోమత ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా అంటే రాజ్యాంగ పరంగా కూడా వాళ్ళకి హక్కులు దక్కలేకపోతున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా అంటే లోకల్ బాడీస్ కంటే ముందు కులగలను చేపట్టాలా, వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పి చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నాం. ఓకే కుమారస్వామి గారు, అంటే అసలు బీసీ కులగణన ఎందుకు అనేది ఒక ప్రశ్నలో వస్తే అసలు దానివల్ల ఏంటి బీసీ సామాజిక వర్గానికి, బీసీ ప్రజలకు వచ్చే ప్రయోజనాలు ఏముంటాయి ఈ కులగణన తర్వాత? ఇప్పుడు ముఖ్యంగా మనము ఇప్పుడు మన సత్యనారాయణ గారు తర్వాత ఎందుకంటే 2019లో వేసినటువంటి పిటిషన్ అది హైకోర్టులో. అప్పుడు ఏంటంటే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 34% ఉన్నట్టుండి అక్కడ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి పెండింగ్లో ఉండి అక్కడ సుప్రీంకోర్టులో కేసును విత్డ్రా చేసుకొని 34% 23కు కుదించడం జరిగింది. అంటే 23 అంటే క్యాప్ 50% సీలింగ్. ఇప్పుడు మున్సిపాలిటీస్ కానీ గ్రేటర్ మున్సిపాలిటీస్లో ఏమో దాదాపుగా 30-34% బీసీలకు వస్తున్నది. వేరాజ్ సర్పంచ్లు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలో క్లియర్గా 10-12% జిల్లాల వారీగా తగ్గిపోయింది. అయితే అసలు ఒక 2-3 పాయింట్లలో మనకు ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఈరోజు రాజ్యాంగపరంగా మనకు చూసినట్లయితే ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ లోపల ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న కులస్వామ్యం లోపల ఇప్పటి వరకు నష్టపోయినది బీసీ కులాలే, నష్టపోతున్నది కూడా బీసీ కులాలే. ఎందుకంటే భారత రాజ్యాంగ రచనలోనే వీళ్ళకి పూర్తిగా అన్యాయం జరిగింది. అంటే ఈ కులస్వామ్యం లోపల కులాల వారీగా రిజర్వేషన్ లేకపోతే బీసీలకు ఎన్నడూ కూడా వాళ్ళ యొక్క వాటా దక్కే పరిస్థితి లేదు. ఇవాళ రాజకీయ పార్టీలకు ఇది తెలియని విషయం కాదు. ఎందుకంటే రాజ్యాంగంలో బీసీ కులాలు లేవన్నట్లుగా రాసిండ్రు. అందులో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు వీళ్ళకి అసలు రిజర్వేషన్ లేవు. అంటే వీళ్ళని ఏం చెప్తున్నారు, సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా చెప్పిండు. అంటే కులాలుగా లేవు. అంటే వీళ్ళకు విద్యాపరమైన రిజర్వేషన్ కానీ, ఉద్యోగపరమైన రిజర్వేషన్ కానీ, రాజకీయపరమైన రిజర్వేషన్ కానీ, ఆర్థిక రంగంలో కూడా వీళ్ళకు వాటా లేదు. మరి మెజారిటీ ప్రజలను ఇట్లా విస్మరించి ఆ రోజు ఆర్టికల్స్ను స్పష్టంగా ఎస్సీ ఎస్టీల మాదిరిగా వీళ్ళకి పెట్టలేదు. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వము స్థానిక సంస్థలలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు మహిళలకు వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం కల్పించాలనే మంచి ఉద్దేశంతో 1992లో 73-74వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిండు. దాంట్లోపల ఎస్సీ ఎస్టీలకేమో జనాభా ప్రాతిపదికన, మరి మహిళలకేమో 1/3 పొజిషను, మరి బీసీలకు ఎంత పర్సెంటేజ్ అనేది చెప్పలే, గాలికి వదిలేసారు. మరి తర్వాత మరి బాధ్యత ఎవరిది అనేది దీని మీద ఒక హిస్టారికల్ జడ్జిమెంట్స్ లోకల్ బాడీస్ మీద మనం గమనించినట్లయితే
మనకు 1994 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 34% రిజర్వేషన్ కేటగరేషన్ లేకుండా అమలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనము 2010లో ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ వచ్చింది. అది కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దాంట్లోపల ఏం చెప్పిందంటే అప్పటికే ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మండల్ కమిషన్ తీర్పు లోపల ఒక క్యాప్ పెట్టిరు, 50% రిజర్వేషన్లు వర్టికల్ రిజర్వేషన్ దాటొద్దు అని. ఎస్సీ ఎస్టీలకేమో జనాభా దామాషా పద్ధతిలో, మిగిలిన రిజర్వేషన్ బీసీలకు పెట్టి 50% సీలింగ్ పెట్టిరు. అదే తీర్పులో చెప్పిన అంశం ఏంటంటే ఒకవేళ క్వాంటిఫైబుల్ డేటా వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేదు అంటే అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేదు బీసీ లేదని ఖచ్చితంగా వీళ్ళ జనాభా లెక్కలు కనుక ఉన్నట్లయితే 50% సీలింగ్ దాటొచ్చని కూడా అదే తీర్పులో చెప్పింది. అయితే ఇలా ప్రభుత్వాల మీద ఉన్నటువంటి బాధ్యత హైకోర్టు ఇచ్చిన తీర్పులో కూడా ఒక సుప్రీంకోర్టుకు సంబంధించిన కేసును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ అందులో ఉన్న దానికే వస్తున్నా. ఇవాళ మన సత్యనారాయణ అన్నగారు వేసిన వీళ్ళ పిటిషన్ లోపల వీళ్ళు 3 పిటిషనర్స్ ఉన్నారు. ఎర్ర సత్యనారాయణ గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్, తర్వాత దాసోల్ శ్రవణ్. అంటే డిఫరెంట్ ఒకరేమో కేటగరేషన్ కావాలని, వీళ్ళేమో అసలు రిజర్వేషన్ కోటా తగ్గించిన దాని మీద ఛాలెంజ్ చేశారు. అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పు, ఇప్పుడు ఒక తీర్పు ఇచ్చిండ్రు, 3 నెలల లోపలనే ఈ బీసీ గణాంకాలను చేసి రిజర్వేషన్ పెట్టాలని చెప్పారు. అయితే ఈ తీర్పు ఏంటంటే 2021లో వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రకు సంబంధించినది. ఈ కేసులో ఏం చెప్పిందంటే 2010లో చెప్పిన తీర్పులో ట్రిపుల్ టెస్ట్ ద్వారా మాత్రమే బీసీ కోటా పెట్టాలని సుప్రీంకోర్టు ఒక యార్డ్ స్టిక్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటిది? అసలు బీసీ గణాంకాల కోసము ప్రత్యేకంగా డెడికేటెడ్ బీసీ కమిషన్ వేయాలి ఒక పాయింట్, కమిషన్ ఆధారంగా ఎంత పర్సంటేజ్ రిజర్వేషన్ పెట్టాలని 2వ పాయింట్, 3వ పాయింట్ ఏంటంటే మొత్తం వర్టికల్ రిజర్వేషన్ 50% దాటొద్దు అనేది ఆ తీర్పు సారాంశం. అయితే ఈ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో ఇప్పుడు 2021లో ఇచ్చిన తీర్పు కూడా గదే చెప్పింది. దాని ప్రకారం ఇప్పుడు హైకోర్టు చెప్పిన అంశం ఏంటంటే 3 నెలల లోపల బీసీ గణాంకాలు తీసి వీళ్ళకి ఎంత పర్సంటేజ్ రిజర్వేషన్ పెట్టాలనేది డిసైడ్ చేయాలని చెప్పింది. అయితే దీని మీద అసలు ఈ తీర్పులు ఉన్నా లేకుండా ఇంకొక ప్రమాదకరమైనటువంటి తీర్పు సుప్రీంకోర్టు 2022లో ఒకటి చెప్పింది. ఏంటంటే సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఆ తీర్పులో కూడా ఏం చెప్పిందంటే అసలు బీసీ గణాంకాలు డెడికేటెడ్ కమిషన్ ద్వారా కనుక బీసీ గణాంకాలు లేకపోతే బీసీ రిజర్వేషన్ కూడా పెట్టొద్దని చెప్పింది. అంటే అంత ప్రమాదకరంగా తీర్పులు ఏం చేయాలన్నా ప్రభుత్వం యొక్క బాధ్యత పూర్తిగా ఉన్నది. ఎందుకంటే సుప్రీంకోర్టును అంటే కాన్స్టిట్యూషన్ లో ఉన్న లోపాలు ఒకటి, రెండవది సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో ఈ రిజర్వేషన్ నిలబడాలంటే పూర్తి స్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదో ఇప్పుడు ఏం చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిండ్రు, ఇప్పటికి కూడా కమిషన్ మొన్న వేసారు డెడికేటెడ్, అసలు కమిషన్ చేస్తుందా ప్రభుత్వం చేస్తుందా ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంటుంది. ఓకే, సత్యనారాయణ గారు, మొత్తానికి అయితే ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్తుంది, కోర్టు స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఒకే అంటే ఇంకా ముందుగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది, దానికి సంబంధించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రక్రియ కూడా ప్రారంభించింది. కాబట్టి ఇది ఆ లోపుగా ఒకవేళ కులగణన చేపట్టినట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఇది పూర్తయ్యే అవకాశం ఉంటుందా? దీనికి సంబంధించిన ప్రక్రియ ఎంతలోపు గరిష్టంగా ఎంతలోపు పూర్తవుతుంది? ఇప్పుడు కొద్దిగా కుమారస్వామి గారి దాని మీద ఒక లైన్ కంక్లూడ్ ఇచ్చి మీరు చెప్పిన దానికి వస్తాను నేను. నెంబర్ 1 ఏంటిదంటే తీర్పులు రకరకాల తీర్పులు ఉన్నాయి. తీర్పులు ఇంటర్నల్ కాన్ఫ్లిక్టింగ్ తీర్పులు కూడా ఉంటాయి. అది పెంచొచ్చు, పరిమితి కూడా మించొచ్చు అనేటువంటి తీర్పు కూడా సారాంశం ఉంది. అయితే ఇవన్నిటి మీద ఏంటిదంటే రాజకీయ సంకల్పం అనేటటువంటిది పెద్దది. ఇది మొత్తం రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఇవన్నిటిని కూడా దాటి వాళ్ళు నిర్ణయాలు తీసుకునేటటువంటి అసాధారణమైనటువంటి అధికారాలు ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తీసుకుంటే అది రాజ్యాంగ మౌలిక సూత్రానికి విరుద్ధం. అది ఎందుకంటే రాజ్యాంగంలో రిజర్వేషన్ ఎందుకు ఇస్తామని చెప్పినారు, సోషల్లీ, ఎకనామికల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళను వీకర్ సెక్షన్స్గా ఐడెంటిఫై చేసుకుంటూ వీళ్ళను అప్లిఫ్ట్ చేయడానికి కొరకు రిజర్వేషన్స్ అనేటటువంటిది క్లియర్గా ఇచ్చింది. అది అంటే సమాజంలో ఉన్నటువంటి నెగ్లెక్టెడ్ వర్గాలను వాళ్ళని రిజర్వేషన్స్ ద్వారా డెవలప్ చేసి సమసమాజాన్ని స్థాపించాలనేటటువంటి రాజ్యాంగం యొక్క మౌలిక అంశం ఇది మొత్తం. అయితే ఏంటిదంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి వస్తే ఆ కేటగిరీకి రాదు. అది వీళ్ళు సోషల్లీ డెవలప్డ్ అనేటటువంటిది అన్నిట్లో ఐడెంటిఫై ఉంది. అది అంటే రిజర్వేషన్స్ పరివులకు రానటువంటి అంశాన్ని ప్రభుత్వాలకు రాజకీయ సంకల్పం ఉంది కాబట్టి రాజ్యాంగ విరుద్ధంగా కూడా తీసుకున్నారు వాళ్ళు మొత్తం. అది ఆ దాంట్లో కూడా ఏంటిదంటే అప్ టు 10% అన్నారు వాళ్ళు.
10% అని అక్కడ కూడా చెప్పుకోలేదు దాంట్లో కూడా. కానీ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలన్నీ కూడా అగ్రకులాలే కాబట్టి వాళ్ళన్నింటిలో కూడా 10% రిజర్వేషన్స్ వాళ్ళు ఆటోమేటిక్ ఇచ్చేసేస్తుండ్రు. ఒక్క నిమిషం, యాక్చువల్గా ఏంటిదంటే వీళ్ళు వాళ్ళ జనాభా ఏ లెక్కలో చూసుకున్నా కానీ దేశవ్యాప్తంగా చూసినా రాష్ట్రాల వరకు చూసినా 10% ఉండేది వాళ్ళకి. ఆ 10% లోపల ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వచ్చేది 1-2% కూడా ఉంటారా ఈ 1-2% దాని కొరకు వాళ్ళు 10% ఇచ్చారు. ఎందుకంటే రాజకీయ సంకల్పం ఉంది కాబట్టి లేనటువంటి దాన్ని కూడా తయారు చేసేటువంటి అవకాశం ఉంది, కల్పించారు. అది అదేవిధంగా తమిళనాడు లోపల వాళ్ళకు ఓబీసీ రిజర్వేషన్ అంటే బీసీ రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి రాజకీయ సంకల్పం ఉంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని వాళ్ళు 67-9%ను ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. అంటే రాజకీయ సంకల్పం ఉంటే అన్నీ అవుతాయి. 42% వస్తుంది, 50% వస్తుంది, అన్నీ వస్తుంది. ఈ రాజకీయ సంకల్పం కావాలి, షెడ్యూల్ 9 ఏర్పాటు చేయాలి, వాళ్ళు మాట్లాడుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మేము షెడ్యూల్ 9 పెట్టము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అడిగితే యూనియన్ గవర్నమెంట్ కూడా అనేటటువంటి ధైర్యం చేస్తుందా అంటే ఇప్పుడు ఓపెన్గా చెప్పేటటువంటి పరిస్థితి వాళ్ళకు కూడా ఉండదు. కాబట్టి రాజకీయ సంకల్పంతో అన్ని కూడా జరుగుతుంది. ఓకే, అదే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల లోపు జరిగే అవకాశం ఉందా? ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది హైయెస్ట్గా ఇమ్మీడియట్గా తీసుకుంటే హైయెస్ట్ పీరియడ్ 22 months లోపల కంప్లీట్ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే దీనికి సమగ్ర కుటుంబ సర్వే అనుభవాలు అనేటటువంటిది ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే తక్షణం ఏంటిదంటే గతంలో వాళ్ళు సమీక్ష పెట్టినటువంటి విధంగా బీసీ కమిషన్ తోటి వాళ్ళు ఇంత క్రితం తీసుకున్నటువంటి సమీక్ష సమావేశంలో ఆ సబ్ కమిటీ నాన్ సబ్ కమిటీ అనేటటువంటి దానికి సంబంధం లేకుండా వాళ్ళని తీసుకొస్తున్నారు కాబట్టి ఆ సబ్ కమిటీగా డిక్లేర్ చేస్తారా ఏమైనా చేసేసి తక్షణమే వాళ్ళు సిఎస్ బీసీ కమిషను ప్లస్ వీళ్ళు సబ్ కమిటీ మెంబర్స్ తోటి ఒక సమీక్షా సమావేశం పెట్టి రోడ్ మ్యాప్ డిక్లేర్ చేయాలి. వీళ్ళు రోడ్ మ్యాప్ డిక్లేర్ చేయడానికి కొరకు వీళ్ళు ఏంటిదంటే ఎన్యూమరేటర్స్ గతంలో ఉన్నటువంటి అనుభవమే ఇది గ్రామ సెక్రటరీ, వార్డ్ సెక్రటరీ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు అంటే హయ్యర్ వాళ్ళు పరిశీలకులుగా, కిందోళ్ళు ఎన్యూమరేటర్గా డిసైడ్ చేస్తూ వీళ్ళు ఒక 10 రోజుల లోపల ట్రైనింగ్ క్యాంప్ అనేటటువంటి డేట్ డిక్లేర్ చేస్తూ వాళ్ళకి ఈ అంతలోపుగా బీసీ కమిషన్ కూడా దీనికి ప్రామల్గేట్ చేసింది ఏంటిదంటే ఇది ఎంబోడెడ్ కమిషన్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రామల్గేట్ చేసింది. గవర్నర్ గెస్ట్ వీళ్ళు ఇచ్చిండ్రు కాబట్టి దీనికి వచ్చినటువంటి పవర్స్ని దాన్ని స్పృశించి దాన్ని ఏంటిదంటే బీసీ కమిషన్ ద్వారా ప్రశ్నావళి ఆల్రెడీ కొంత ఎక్సైజ్ చేసినారు. ఆ ప్రశ్నావళి 10th డే లోపల వాళ్ళు ఇచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. ఇది ఇచ్చేసి ఆ 10th లోపల ఎన్యూమరేటర్స్ ను కూర్చొని పెట్టేసేసి డేట్ ఇచ్చి దానికంటే ముందు సమగ్ర కుటుంబ సర్వే అవుతుందో బేస్ డాక్యుమెంట్ గా డిక్లోర్ చేసేసి దాన్ని ఆ రోజు డేట్ ఇచ్చేసేసి దీన్ని సాధికారిక తీసుకోవడానికి కొరకు 21 days అభ్యంతరాల కొరకు ఇచ్చేసేసి ఎంత చేసినా కానీ 2 months లోపల కంప్లీట్ అయ్యేటటువంటి ప్రాసెస్ ఇది. అయితే ఏంటిదంటే రాజకీయ సంకల్పం అనేది కోర్టు కూడా 3 నెలలే పెట్టింది కాబట్టి 3 నెలలు చేయాల్సిందే. జగదీశ్వర్ గారు ఇప్పుడు అంతే ప్రభుత్వం అసలు ఆలోచన ఏంటి అంటే ప్రధానంగా బీసీ కమిషన్ కూడా కొత్తగా ఏర్పాటు చేశారు. అందులో కూడా కులగణన బీసీ కమిషనే చేస్తుందన్న విషయం చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే బీసీ కమిషన్కు ఉన్నటువంటి సిబ్బంది కానీ సార్ అన్నట్టుగా దానికి సంబంధించిన ఎన్యూమరేటర్స్ ఇదంతా కూడా ఏ విధంగా చేయబోతున్నారని ఒక స్పష్టమైన ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇంకా కనిపించకపోవడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ అనేది కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితోనే బీసీ కమిషన్ వేసినారు. దాంట్లో ఇప్పుడు ఎవరైతే నిరంజన్ గారు చైర్మన్ వేసినారో ఆయన బాగా కట్టర్ బీసీవాది. అంటే మా బీసీలకు న్యాయం చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా బీసీల పక్షాన మాట్లాడే నాయకుడు ఆయన. దాంట్లో ఉన్న మెంబర్స్ కూడా ఒక యూనివర్సిటీ స్టూడెంట్ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే జర్నలిస్ట్ కానీ వీళ్ళందరూ కూడా బీసీ కులాలకు ఏ విధంగా న్యాయం చేయాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకని వీళ్ళు మొన్న మీటింగ్ ఎప్పుడైతే పెట్టినారో ఒక రోడ్ మ్యాప్ డిక్లేర్ చేయబోతున్నాం, ఒక షెడ్యూల్తో కూడుకున్నది మేము ప్రకటించబోతున్నాం. అంటే ఈ 3 నెలల కాలంలో ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రతి ఒక్క కులగణన అంటే ఎమ్యూనిటీస్ అంతా కూడా వాళ్ళ క్యాస్ట్ పరంగా కానివ్వండి, ఇన్కమ్ పరంగా కానివ్వండి, వాళ్ళ ఆర్థిక స్తోమత ఇవన్నీ కూడా తీసుకుంటూ మేము చేసే కార్యక్రమాన్ని ఒక షెడ్యూల్ ఇస్తానని చెప్పి చైర్మన్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అది త్వరలోనే రాబోతుంది, ప్రభుత్వ గైడ్లైన్స్తో బయటకు వస్తుంది. మేము చేసే కార్యక్రమాన్ని పబ్లిక్లో ఎక్కడైతే చేస్తారో అక్కడ గ్రామసభ పెట్టి గ్రామసభలో కూడా మేము ప్రకటించబోతున్నాం ఎవరెవరు ఏ కులంలో ఉన్నారు ఏందనేది కూడా. అక్కడ ఆబ్జెక్షన్స్ స్వీకరిస్తున్నాం, పబ్లిక్ని కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. దాంట్లో పార్టిసిపేషన్ చేయించి ఏమన్నా ఆబ్జెక్షన్స్ ఉంటే అక్కడనే ఇప్పుడు ఏదైనా ఓటర్ లిస్టులు మనం తయారు చేస్తున్నప్పుడు ఏదైనా ఆబ్జెక్షన్ ఉంటే యాడ్ చేయాలన్నా తీసేయాలనేది ఏ విధంగానైతే చేయబోతున్నామో
ఆ విధంగా కూడా బీసీ కులగణన అనేది కూడా మేము గ్రామ పంచాయతీలలో పెట్టి అక్కడ ఎమ్యూనిస్టర్స్ అందరినీ పెట్టి పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని ఆ విధంగా మేము కులగణన మొత్తం కూడా న్యాయబద్ధంగా ఏ కులాలకైతే న్యాయం జరగలేదో ఆ కులాలకు న్యాయం చేయాలనే సంకల్పంతోనే మేము ముందుకెళ్తున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు చర్చలో చిన్న విరామం. ఓకే, కుమారస్వామి గారు, అసలు మొత్తం మీద ఎందుకు దశాబ్దాలుగా ఈ చర్చ కొనసాగుతూనే ఉంది? తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఏదో ఒక రూపంలో బీసీ గణన కోసం డిమాండ్స్ వస్తున్నాయి. కోర్టులు కూడా కొన్ని స్పష్టమైన తీర్పులున్నాయి, కొన్ని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయినా కూడా ఈ దశాబ్దాల తరబడి ఎందుకు జరగబోవడానికి ఉన్నటువంటి అసలు చిక్కులేంటి? అంటే అసలు సమస్య రాజ్యాంగంలో ఉన్న లొసుగులు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు వీళ్ళకు ఒకటే ఆర్టికల్ 340 ఉండేది. అది సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక కమిషన్ వేయాలి. ఆ కమిషన్ రిపోర్టును ప్రభుత్వాలు అమలు చేయాలి. అంటే ఇమీడియట్ అక్కడ వెళ్ళిపోయింది. ఇక ప్రభుత్వాలు ఏంది బీసీల కోసం చిత్తశుద్ధిగా పనిచేసే పరిస్థితి మనకు లేదు. ఇప్పుడు 70 సంవత్సరాలలో మనం చూసినట్లయితే అసలు మొదలు వీళ్ళకి రిజర్వేషన్ లేదు. మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది? ఎప్పుడైతే భారత రాజ్యాంగము 1950 జనవరి 26కు ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో సౌత్ ఇండియా లోపల తమిళనాడులో పెరియార్ రామస్వామి గారి నాయకత్వంలో పెద్ద ఉద్యమం జరిగింది. ఎందుకంటే బీసీలకు సంబంధించినటువంటి ఎలాంటి హక్కులు రాజ్యాంగంలో కల్పించలేదు. ఖచ్చితంగా అసలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధికారం లేకుండే. ఆ ఉద్యమం ఫలితంగా తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ నాయకుల ఒత్తిడి మేరకు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ జరిగింది 1951లో. ఆర్టికల్ 15(4) చేర్చారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యా ఉద్యోగాలలో బీసీలకు కూడా రిజర్వేషన్ పెట్టుకునే అవకాశం లభించింది. అయినప్పటికీ ఆడ స్పష్టత లేదు కాబట్టి కోర్టులు అడ్డుపడుతూ ఉన్నాయి. ఇవాళ స్థానిక సంస్థలలో కోట కూడా అదే పరిస్థితి. ప్రభుత్వాలు చేసినా కూడా మళ్ళీ కోర్టులలో సమస్యలు ఉన్నాయి. కోర్టులు ఏం చెప్తా ఉన్నాయి? స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు బీసీలకు పెట్టాలంటే ఖచ్చితంగా బీసీ లెక్కలు కావాలి. ఒకటి వీళ్ళ యొక్క వెనుకబాటు లెక్కలు కావాలి. వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం స్థానిక సంస్థలలో లేదనేది చూపించగలగాలి కోర్టులో. అట్లా నిలబడాలంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఈ కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే 42% బీసీలకు పెడతాము. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉన్న 34ను కుదించి 23 చేసిండ్రు. మేము మాత్రం 42% పెడతాం, దాంట్లో కూడా వర్గీకరణ పెడతామని చెప్పిండ్రు. ఈ వర్గీకరణ డిమాండ్ ఎక్కడ వస్తూ ఉందంటే మన రాష్ట్రంలో వర్గీకరణ ద్వారా విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలవుతా ఉన్నాయి. ABCDE గ్రూపులుగా. స్థానిక సంస్థలలో కూడా వర్గీకరణ పెడతాం, అది కూడా 42% పెడతామంటే నిజంగా కూడా అందరూ చాలా సంతోషాన్ని వెలిబుచ్చారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి దేశవ్యాప్తంగానేమో రాహుల్ గాంధీ గారు అసలు దేశంలోనే మేము సెన్సెస్ లెక్కలలో జనాభా లెక్కలలో బీసీ కులగణన చేస్తామని వారు ప్రకటిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే కొంత కాంగ్రెస్ పార్టీ అంత ఆషామాషిగా ఏదో మామూలుగా చేస్తే మాత్రం కోర్టులో నిలబడే అవకాశం లేదు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఏంటంటే అసలు చిత్తశుద్ధితోని పనిచేయాలి. ఇప్పుడున్న తీర్పుల ప్రకారంగా అసలు 50% సీలింగ్ దాటే అవకాశమే లేదు. 50% సీలింగ్ దాటే అవకాశం లేకపోతే ఇంకా అసలు బీహార్ ప్రభుత్వము కులగణన చేసింది రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ అంతకంటే ఎక్కువ సీరియస్గా ఇక్కడ పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు, కమిషన్కి రోడ్ మ్యాప్ లేదు. కానీ నా యొక్క సూచన సలహా ఏంటంటే గవర్నమెంటు, చీఫ్ సెక్రటరీ, GID డిపార్ట్మెంటు, ప్లానింగ్ డిపార్ట్మెంటు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, బీసీ కమిషన్ కూడా ఇన్వాల్వ్ చేసి గతంలో మనకు సమగ్ర కుటుంబ సర్వే చేసింది కదా 2014 బీఆర్ఎస్, ఆ రేంజ్ కంటే ఎక్కువ సైంటిఫిక్ గా చేసి ఆ లెక్కలు కనుక తీసినట్లయితే ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు వర్గీకరణతో అమలు చేసేది సాధ్యమే. ఒకవేళ అదే సాధ్యం ఎందుకు కాకపోవచ్చు అంటే ప్రభుత్వము జీవో ఇష్యూ చేసినా 42% చేసినా కూడా హైకోర్టులో మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. 50% దాటొద్దు. 50% దాటాలంటే మనకు ఇందిరాసాని కేసు ఏం చెప్తున్నది? క్వాంటిఫిబుల్ డేటా ఆమోదించదగ్గట్టు లెక్కలు ఉన్నట్లయితే వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేదని కనుక హైకోర్టు మెప్పించగలిగితే, సుప్రీంకోర్టును మెప్పించగలిగితే తప్పకుండా సాధ్యమే. కానీ ఇది చాలా సీరియస్ గా పనిచేయాలి. ఏదో ఎన్నికల ముందు వాగ్దానం చేసినాము తర్వాత కోర్టులు ఆపేసినట్టే కుదరదు. ఆ రేంజ్ లో పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే, సత్యనారాయణ గారు, అసలు రాష్ట్రంలో అంటే మీరు చాలా కాలంగా ఈ రంగంలో ఉన్నారు, అసలు బీసీల జనాభా అంటే బీసీ కుల జనాభా ఎంత ఉంటుంది, వారి అంటే స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? అంటే బీసీ స్థితిగతులకు సంబంధించిన అధ్యయనాలు చేయడానికి ఏమైనా ప్రామాణికంగా ఇప్పటివరకు ఏమైనా ప్రయత్నం జరిగిందా? స్థితిగతులను ఏ విధంగా చూడొచ్చు మనం?
బీసీల స్థితిగతులను చూడడానికి కొరకు బీసీ అధ్యయనాలు జరిగినాయి. మురళీధర్రావు కమిషన్, అనంతరాం కమిషన్, ఇవన్నీ కూడా కమిషన్ జరిగింది. బీసీ స్థితిగతులను ఐడెంటిఫై చేసిన తర్వాత 1977లో రిజర్వేషన్ సిస్టమ్ అనేటటువంటిది కూడా వచ్చింది. ఆ ప్రపోర్షన్ను యాక్చువల్గా ఏంటిదంటే వాళ్ళు పూర్తి నివేదిక ఆమోదించలేదు, పార్ట్లీ రిజర్వేషన్స్ను వాళ్ళు పెట్టారు. ఆ తర్వాత పూర్తిగా ఆమోదించడానికి కొరకు ఎన్టీ రామారావు గవర్నమెంట్ ప్రయత్నం చేసింది. విద్యా, ఉద్యోగ, ఎంప్లాయ్మెంట్లో కూడా 44, యాక్చువల్గా వాళ్ళు 54% ఐడెంటిఫై చేశారు. వాళ్ళు అప్పుడు డిస్క్లోజ్ చేయలేదు. అయితే కాకపోతే ఆ నివేదిక పూర్తి డిస్క్లోజ్ చేయకపోవడం కారణంగా లెక్కలంటటువంటి దాని మీద, ప్రామాణికత మీద కొన్ని క్వశ్చన్స్ చేయడానికి అవకాశం వచ్చింది. అయితే ఏంటిదంటే మాకున్న అంచనా ప్రకారము ఇప్పుడున్న పరిస్థితుల్లో 60% రీచ్ అవుతుందని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం. ఇది అది ఏది ఉన్నా కానీ సమగ్ర కులగణన అనేటటువంటిది కావాలి. ఇప్పుడు అది సమగ్ర కులగణన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మాస్టర్ కాదు, దేశంలో ఉన్నటువంటి బీసీలు ఇప్పుడు ఉద్యమించే దశకు వచ్చేసారు. ఇప్పటికి ఇక ఆగే పరిస్థితి లేదు. వాళ్ళు గౌరవంగా వాళ్ళు కులగణన చేయడం మీద వాళ్ళకు ఉన్నటువంటి మార్గం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇదే సబ్జెక్టు మీద, ఎందుకంటే మొన్న కాంగ్రెస్ పార్టీ ఎలక్టోరల్ సిస్టమ్ గమనిస్తే ఏంటంటే మొన్నటి ఎలక్షన్స్ లోపల కేసీఆర్ అనేటటువంటి ప్రబలమైనటువంటి రాజకీయ నాయకుడిని ఒక చిన్నపాటి సిస్టమ్, ఏమీ లేనటువంటి సిస్టము ఎదుర్కొని అధికారంకి వచ్చింది. ఎందుకంటే దీనికి రీజన్ ఏంటిదంటే ఓన్లీ బీసీలు కాంగ్రెస్ పార్టీ హిస్టరీలో చాలా తక్కువ సమయం లోపల కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. అది ఈసారి మాత్రం బీసీలు మొత్తం ఉద్యమించి ఓటేసేసిండ్రు. ఎన్నో రాజకీయ చాతుర్యాలను దాటుకొని వాళ్ళు కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. ఇప్పుడు అది ఏదో వ్యక్తి విజయము ఇదేదో అనుకునే భ్రమలు ఉంటే వాళ్ళ అవివేకం తప్ప ఈ బీసీలు చూస్తున్నారు. ఇప్పుడు బీసీ కులగణన అనేటటువంటిది కూడా ప్రజా ఉద్యమం వైపు డైరెక్షన్ తీసుకుంది. ఇప్పుడు అది ఇప్పుడు ఈ టైంలో కూడా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకు తక్షణమే దాని, ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లో కూడా అనుమానం వచ్చేసింది, ఇది కాంగ్రెస్ ఫిలాసఫీకి అనుకూలంగా పనిచేస్తుందా, రెడ్ల ఫిలాసఫీ అనుకూలంగా పనిచేస్తుందా అనేటటువంటి డివిజన్ అనేటటువంటి డిస్కషన్ వచ్చేసేసింది. జగదీశ్వర్ గారు, అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత సకల జనుల సర్వే చేశారు, మీరు అన్నట్టు ఇంతకుముందు కూడా ప్రస్తావించారు. దానికి సంబంధించి అన్ని గణాంకాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అవన్నింటిని బయట పెట్టాలని గతంలో చాలాసార్లు డిమాండ్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వం ఉంది, ఆ గణాంకాలను బయట పెట్టడానికి ఏమైనా ప్రయత్నం ఉందా? మళ్ళీ అంటే ఇప్పుడు లెక్కలు చేయాల్సిందే, కానీ వాటిని ప్రాథమికంగా తీసుకున్నట్లయితే ఇంకా సులువుగా అవుతుందని ఒక నిపుణులు కూడా చెప్తున్నారు. అంటే ప్రభుత్వ ఆలోచన ఏంటి? ప్రభుత్వం ఎప్పుడు కూడా పాజిటివ్ దృక్పథంతోనే ముందుకెళ్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా, మా ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలలో అసెంబ్లీలో కూడా చెప్పినాడు, మేమేదో బేషజాలకు పోయి ప్రభుత్వం మీద పగబెట్టినట్టు ఉండము, వాళ్ళు ప్రజల వెల్ఫేర్ కోసము. కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి రమ్మంటున్నారు, మంచిదేముందో చర్చించండి, మంచి ప్రజలకు చేయడానికే మాకు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వెల్ఫేరే కోరుతుందని చెప్పి మేము చెప్తున్నాం. అందుకని ఒకవేళ కుటుంబ సర్వే దాంట్లో గిట్ట ఏమన్నా మంచిగా ఉన్నాయనుకో తప్పకుండా స్వీకరిస్తాం. మేము వాళ్ళు చేసిందే రిజర్వేషన్ పెట్టబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మేము చెప్తూనే ఉన్నాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లలో కూడా బీసీలకు చాలా తక్కువనే 3% ఉందని చెప్పాం. మేము అంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. అందుకే గతంలో కూడా ఇప్పుడు ఐఐఎంస్, ఏఎంలో కూడా, ఐఐటీలలో కూడా రిజర్వేషన్ లేకుండా హైయర్ ఎడ్యుకేషన్లో మేమే ఇచ్చినాం ఆ రిజర్వేషన్స్. 27% ఇచ్చినాం, కానీ కోర్టులు అడ్డుపడుతున్నాయి. కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయవలసిన అవసరం ఉంది. అవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రతి దగ్గర కూడా భారత్ జోడో యాత్ర చూసిన తర్వాత ప్రతి ప్రజలని, పేద ప్రజలను కలిసిన తర్వాత వీళ్ళకి ఏం కావాలి, ఆర్థికంగా వీళ్ళు బలపడాలి, దేశం బలపడాలి. ఎప్పుడైతే పేదలు బలపడతారో అప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి బలపడతారు. అదొక సిద్ధాంతం. అంటే ఒక ఉద్యోగం ఉందనుకోండి, ఆ కుటుంబం బాగుపడితే, ఆ కుటుంబం బాగుపడితే దేశం బాగుపడుతుంది. సకల జనుల సర్వేకి సంబంధించిన గణాంకాలను ప్రాతిపదిక తీసుకోకుండా మళ్ళీ తాజాగా మొదటి నుంచి కూడా చేసిన తర్వాతే దీనిపైన స్పష్టత తీసుకునే ఆలోచన కనిపిస్తుంది ప్రభుత్వం. తప్పకుండా సార్. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు కుటుంబ సర్వే చేసిన తర్వాత స్కీమ్స్ కే ఉపయోగించినారు, కానీ ఆ ప్రభుత్వానికి ఉపయోగించలేదు. అందుకని మేము రిజర్వేషన్, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ టు ఓపెన్ ఆల్ టైప్ ఆఫ్ వెల్ఫేర్ టు ది పబ్లిక్ అని చెప్పి. ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా
ఆ సెక్షన్స్కి పవర్ ఇవ్వాలని. ఇప్పుడు మా రాజీవ్ గాంధీ గారు ఉండే 73, 74 రాజ్యాంగ అధికారాన్ని తెచ్చిండు, మహిళలకు 33% రిజర్వేషన్స్. ఈ విధంగా చేసుకుంటా పోతేనే కదా ఆ సెక్షన్స్ ఇవాళ ప్రభుత్వంలోకి రాగలుగుతుంది, వాళ్ళు రూల్ చేసుకోగలుగుతారు. అందుకే రేవంత్ రెడ్డి గారు కూడా చూడండి, ఇప్పుడు చాకల ఐలమ్మది కోర్టు ఉమెన్స్ కాలేజ్కి పేరు పెట్టినాడు, కొండలక్ష్మణ్ బాపూజీ గారిది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి పేరు పెట్టినాడు. అంటే ఒక ప్రేరణ, ఏ వర్గాలైతే నష్టపోయినాయో వాళ్ళు ఏ విధంగానైతే బీసీల కోసం వాళ్ళు పోరాటం చేసిర్రో వాళ్ళని ప్రేరణ తీసుకొని మీరు కూడా బాగుపడాలా, ఆ లైన్లో పోయి మనం బాగుపడాలనే ఉద్దేశంతో వారు చిత్తశుద్ధితో చేస్తుర్రు. కంపల్సరీ బీసీలకు న్యాయం చేసే ప్రభుత్వం ఇది. బీసీలు మమ్మల్ని నమ్మిరు, మేము వమ్ము చేసేటోళ్ళం కాదు. మాకు మంచి డైనామిక్ ముఖ్యమంత్రి ఉండు, డైనామిక్ క్యాబినెట్ ఉంది. మాకు అన్నిటికంటే పెద్దగా ఏఐసిసి మాకు పార్టీ నాయకుడే రాహుల్ గాంధీ గారే బీసీలకు న్యాయం చేయాలంటారు. కాబట్టి మేము ఆ చిత్తశుద్ధితో పోతున్నాం. కాబట్టి ఇక్కడ మాకు రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నా కానీ పిసిసి ప్రెసిడెంట్ ఒక బీసీకి ఇచ్చినారు ఇక్కడ. అంటే మేము ఎప్పుడు కూడా సామాజిక న్యాయం పాటిస్తున్నాం. కాంగ్రెస్ భిన్నత్వంలో ఏకత్వం ఉంది కాబట్టి అన్ని సెక్షన్స్ని మేము కలుపుకొని పోతాం. కానీ ఏదో ఒకటే వర్గానికి అన్ని ఇచ్చుకొని వాళ్ళకి ఏదో స్కీమ్స్ ఇచ్చేది కాదు. ఆ పొలిటికల్ పవర్లో ఆ ఇన్వాల్వ్మెంట్, సోషల్ జస్టిస్ జరగాలంటే అందరినీ కలుపుకొని పోయే బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఆ విధంగానే మేము ముందుకు పోతున్నాం. ఓకే, కుమారస్వామి గారు ఇంతమంది బీహార్ ప్రస్తావన చేశారు. అంటే బీహార్తో పాటు దేశంలో ఇంకా ఏ రాష్ట్రాల్లో చేశారు, అక్కడ ఇప్పుడు మీరు చెప్పినటువంటి అందరూ చెప్పినటువంటి సాంకేతిక లీగల్ చిక్కులు లేకుండా పూర్తిగా సమర్థంగా పూర్తయిందా? అంటే ఇప్పుడు బీహార్ ప్రభుత్వము మొట్టమొదటిసారిగా ఈ బీసీ అంటే బీసీ అని కాదు, అక్కడ రాష్ట్రము ఇండిపెండెంట్గా, ఎందుకంటే అసలు జనాభా లెక్కలు అనేది సెన్సెస్ యాక్ట్ 1948 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నప్పుడు ఏం చేసిందంటే అక్కడ జనాభా లెక్కలతో పాటు కేవలం షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ లెక్కలే తీస్తున్నారు. అది ఇతర ఇది మతాలు లేకపోతే రకరకాల పారామీటర్స్తో తీస్తున్నారు, కానీ బీసీ గణాంకాలు మాత్రం చేయడం లేదు. అదర్స్లో చూపిస్తున్నారు, బీసీలను కానీ ఫార్వర్డ్ కాస్ట్ కమిటీలో అదర్స్లో చూపిస్తున్నారు. అంటే మొట్టమొదటిసారిగా ప్రత్యేకంగా ఒక చట్టం ద్వారా ప్రత్యేకంగా బీహార్ ప్రభుత్వము కాస్ట్ సెన్సెస్ లోపల, కులగణం లోపల సక్సెస్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఆమోదం తెలిపింది. అయితే ఆ లెక్కల ఆధారంగా ఇవాళ బీహార్ ప్రభుత్వము విద్యా ఉద్యోగాలలో ఉన్న బీసీ రిజర్వేషన్లు మొత్తం రిజర్వేషన్లు 65%గా పెంచింది. అయితే అక్కడ చిన్న టెక్నికల్ అంశంతో ఇక్కడ హైకోర్టు కొట్టివేయడం జరిగింది, ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నది. ఆ టెక్నికల్ అంశం ఏంటంటే అక్కడ బీహార్ ప్రభుత్వం చేసిన తొందరపాటు చర్య ఏంటంటే అడిక్వేట్ రిప్రజెంటేషన్, అంటే సరి అయిన ప్రాతినిధ్యం లేదనే లెక్కలు చూపించగలగాలి. అసలు ఫండమెంటల్ ప్రిన్సిపులే ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలంటే ఎస్సీలకైనా ఎస్టీలకైనా, ఇప్పుడు ఎకనామికల్ వీకర్ సెక్షన్ కూడా అసలు ఈడబ్ల్యూఎస్ కోటా అనేది ఫండమెంటల్గా స్ట్రక్చర్కే దెబ్బతీసే విధంగా ఉంది. అయినా దానికి ఆమోదం సుప్రీంకోర్టు తెలిపింది. అంటే వీళ్ళు ఒక ప్రాతినిధ్యం లేదని చూపించగలగాలి. ఆ లెక్కలలో చిన్న టెక్నికల్ ఇష్యూను అడ్డుపెట్టి ఈరోజు హైకోర్టు అక్కడ ఆపింది, సుప్రీంకోర్టులో అది నడుస్తూ ఉంది. అక్కడ సుప్రీంకోర్టులో కరెక్ట్గా లెక్కలు కనుక చూపిస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందిరాసాని కేసు 9 మంది జడ్జిలు ఇచ్చిన తీర్పు ఏం చెప్తున్నది, 50% సీలింగ్ దాటొద్దని చెప్తూ 50% సీలింగ్ దాటాలంటే క్వాంటిఫిబుల్ డేటా కావాలని చెప్తున్నది. ఆ లెక్కలు మనం చూపించగలగాలి. ఇక్కడ మనకు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఎందుకంటే పూర్తిగా హామీ ఇచ్చి వచ్చింది, వీళ్ళు 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు అమలు చేస్తాము, అది కూడా వర్గీకరణతో అమలు చేస్తామన్నారు. అంటే ఎంత సీరియస్గా దాన్ని వర్కౌట్ చేయాలి, చాలా సీరియస్గా పెద్ద ఎత్తున. అంటే ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఒక రోల్ మోడల్గా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఆ పరిస్థితులు మనకు వీళ్ళ యొక్క మూమెంట్స్ చూస్తే కనుక అది కనబడడం లేదు. ఇప్పటికైనా మా యొక్క అప్పీల్ ఏంటంటే ముందు కేంద్ర ప్రభుత్వం ఈ బీసీ రిజర్వేషన్ల మీద వస్తున్నటువంటి న్యాయపరమైనటువంటి కేసులను అధిగమించాలంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి. ఇంకా రాజ్యాంగంలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ సంబంధించి, విద్యా ఉద్యోగాలకు సంబంధించి, లేకపోతే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ లోపల లోపం ఉన్నది, దాన్ని సవరించాలి. రెండవది, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన హామీ ప్రకారంగా కొంత సీరియస్ గా పనిచేసి ఆ హామీని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే లీగల్ గా లేకపోతే 42% ఇప్పుడు పెడతారా లేదా అని కూడా చెప్తలేరు. డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు, కమిషన్తో పాటుగా పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి లెక్కలు, జనాభా లెక్కలు ప్రకటించి బీసీ కోటా 42%గా పెంచి వర్గీకరణతో అమలు చేయాలి. తర్వాత లీగల్ గా నిలబడాలంటే ఇది ఖచ్చితంగా చేయాలి.
ఓకే, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. మొత్తం మీద బీసీ గణన కోసం ఒక ముందడుగు పడింది. ఇటు కోర్టు స్పష్టంగా చెప్పింది, ప్రభుత్వం సానుకూలంగానే ఉందామని చెప్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రణాళికాబద్ధంగా చేయకపోతే మళ్ళీ సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని మాత్రం నేటి నిపుణులు చెప్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని.